అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తుని ఎంతో కిరాతకంగా హింసించి సిలువ వేసి చంపారని మనందరికీ తెలుసు. మరి యేసు ప్రభువుని చంపిన రోజుని మంచి శుక్రవారం అని ఎందుకు అంటున్నారు? గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటున్నారు? ఏ పాపము చేయని యేసయ్యను అన్యాయంగా నిందించి, దూషించి, హింసించి, తప్పుడు సాక్ష్యాలు మోపి, తప్పుడు నేరాలు మోపి విరోధులంతా ఒకటై చంపారు కదా. అలా ఒక నిర్దోషిని, నీతిమంతుడిని, పాపము లేని దైవ మానవుడిని చంపిన రోజు చెడవుతుంది కానీ మంచి ఎలా అవుతుంది అని చాలామందికి సందేహం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు గనక ఆ రోజు తన రక్తము చిందించి మరణించి తిరిగి లేవకపోయి ఉండుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులలో ఎవరికి కూడా జన్మ కర్మ పాపములకు పాపక్షమాపణ దొరికేది కాదు. ఈనాడు మనుషులందరూ వారు పాపములోనే పుట్టి పాపములో పెరుగుతున్నారని గ్రహిస్తున్నారు. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా అన్ని జాతుల వాళ్ళు వారి పాపముల నుంచి విముక్తి కోసం, విడుదల కోసం రకరకాల పాట్లు పడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఎక్కడెక్కడికో తీర్థయాత్రలకు వెళ్తున్నారు. ఎన్నో పుణ్య కార్యాలు, ధర్మకార్యాలు చేస్తున్నారు. అయితే దేవుని వాక్యం అంటుంది, సిలువలో యేసయ్య చిందించిన పవిత్ర రక్తములో మాత్రమే మనుషులందరికీ పాపక్షమాపణ ఉచితంగా లభిస్తుందట. ఉచితంగా అంటే డబ్బు అయితే ఖర్చు పెట్టనక్కర్లేదు, కానీ మనసులో నమ్మి నోటితో ఒప్పుకోవాలి. మొదటిగా మనం నమ్మాల్సింది, ఒప్పుకోవాల్సింది ఏంటంటే, నేను కూడా అందరిలాగా పాపములోనే పుట్టి పెరుగుతున్నాను. నాలో జన్మ పాపం ఉంది. జన్మ పాపం అంటే పుట్టుకతో వచ్చే పాపం. అంటే మొట్టమొదటి దంపతులు మానవులైన ఆదామవ్వల నుండి తరతరాలుగా మనుషుల నుండి మనుషులకు, ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమిస్తున్న పాపము. అంటే మనం ఏ తప్పు చేయకపోయినా కేవలం ఒక కోడికి మరో కోడి పుడుతుంది అన్నట్టుగా, మేకకి మేక పుడుతుంది అన్నట్టుగా, మామిడి చెట్టుకు మామిడికాయలు కాస్తాయి అన్నట్టుగా పాపాత్ములైన మానవులకు మళ్ళీ పాపపు స్వభావం కలిగిన మనుషులు పుడుతున్నారు. పుట్టుకతోనే తిరగబడే స్వభావము, దేవుని మీద తిరగబడే స్వభావం మనుషులకు వస్తుంది. దీన్నే జన్మ పాపము అని మనం అంటున్నాం. ఇలా ఈ జన్మ పాపము, అలాగే కర్మ పాపం అనేది మరొకటి ఉంది. కర్మ పాపం అంటే మంచి చెడుల జ్ఞానం తెలిసే వయసు వచ్చినాక, ఇది తప్పు అని తెలిసినాక తెలిసి బుద్ధిపూర్వకంగా తప్పులు చేయాలనుకోవటం, తప్పుడు ఆలోచనలు, తప్పుడు కోరికలు, తప్పుడు మాటలు, బ్రతుకు. దేవుడు చూస్తున్నాడు, లెక్క అడుగుతాడని తెలుసు, ఇలా చేయకూడదని తెలుసు, అయినా కూడా దేవుని బాధ పెట్టడానికి తీర్మానించుకోవటం, అలా బ్రతకటం, దీన్ని కర్మ పాపం అంటాం. ఈ జన్మ కర్మ పాపాలకు మనకి యేసయ్య సిలువలో చిందించిన రక్తములో క్షమాపణ దొరుకుతుంది, మరెక్కడా కూడా దొరకదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పాపక్షమాపణ ఉచితమే, డబ్బేం ఖర్చు అవ్వదు. కానీ మనం మనసులో ఇది నమ్మాలి, నేను కూడా జన్మ కర్మ పాపములకు లోనైన వ్యక్తిని అని మనం నమ్మాలి. నోటితో ఒప్పుకోవాలి, ప్రభువా, పాపినైన నా కొరకు సిలువలో నువ్వు చిందించిన ఆ పవిత్ర రక్తములోనే పాపక్షమాపణ ఉందని నేను గ్రహించాను, నేను ఒప్పుకుంటున్నాను. నీ రక్తము ద్వారా, నీ రక్తములో దొరుకుతున్న ఆ పాప క్షమాపణ నాకు అనుగ్రహించు. నా ప్రాణాత్మ దేహాల కంటిన ఆ మలినాన్ని, ఆ పాపాన్ని కడిగివేయి ప్రభువా. నన్ను పాపము నుంచి విడిపించు ప్రభువా. నన్ను పరిశుద్ధుడిగా, పరిపూర్ణుడిగా మార్చు ప్రభువా అని మనసారా నమ్మి దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుని అడగాలి. ఇలా ఎవరెవరైతే నమ్మి ప్రార్థిస్తారో వాళ్ళందరి తప్పులను, పాపములను యేసయ్య క్షమిస్తాడని బైబిల్ మనకి వాగ్దానం చేస్తుంది. ఇలా నమ్మి ప్రార్థించిన వాళ్ళు చేయాల్సిన మరొక పని ఉంది, అదే బాప్తిసం. నమ్మిన వాళ్ళందరూ పూర్తిగా నీటిలో ముంచబడ్డ బాప్తిసం పొందాలని కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే మనుషుల పాపములు, జన్మ కర్మ పాపములు, శాపములు, వీటన్నిటి నుంచి విడుదల అనుగ్రహిస్తున్న యేసయ్య రక్తము గుడ్ ఫ్రైడే రోజు చిందించబడింది. యేసయ్య ఆ రోజే మరణించాడు, సిలువలో చంపబడ్డాడు. ఆ రోజే ఆయన సమాధి చేయబడ్డాడు. మామూలుగా అయితే ఎవరైనా హత్య గావించబడితే, చంపబడితే, అన్యాయంగా చంపబడితే అది చెడ్డదినమే అవుతుంది. కానీ ఇక్కడ యేసయ్య మరణించటం ద్వారా మనందరం నిత్య నరకాగ్ని గుండం నుంచి రక్షించబడుతున్నాం. మన పాపములు క్షమించబడుతున్నాయి. ఎవరి పాపములైతే క్షమించబడతాయో వాళ్ళందరూ నరకాగ్నిగుండం నుంచి రక్షించబడతారు.
మరణించిన తర్వాత దేవుని చేరుకుంటారు. బ్రతికుండగా అయితే వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది, స్వస్థత ఉంటుంది, దేవుడు వాళ్ళ జీవితాల్లో ఉంటాడు. ఇన్ని ఆశీర్వాదకరమైన పరిణామాలు, పరిస్థితులు గుడ్ ఫ్రైడే రోజున యేసయ్య మరణముతో ప్రాప్తిస్తున్నాయి కనుక, మరణము వలన ప్రాప్తిస్తున్నాయి కాబట్టి అది గుడ్ ఫ్రైడే అయింది. ఏ మేలు జరగకుండా, ఎవరి పాపములు క్షమించబడకుండా, ఏమండి, ఎవరికి నరకము నుంచి విడుదల కలగకుండా, ఎవరికి మోక్ష ప్రాప్తి కలగకుండా ఒకవేళ గనక యేసయ్య చంపబడి ఉండుంటే అది గుడ్ ఫ్రైడే అయ్యేది కాదు. కాబట్టి అంత బాధలోనూ అంత వేదనలోనూ నీతిమంతుడు, పాపరహితుడు, జన్మకర్మ పాపములు లేని యేసయ్య అన్యాయంగా చంపబడ్డప్పటికీ కూడా ఆయన చావు వలన అనేకులు బ్రతుకుతున్నారు. ఆయన మరణం వలన అనేక మంది బ్రతికించబడుతున్నారు, నిత్య జీవాన్ని పొందుకుంటున్నారు. కాబట్టి అది గుడ్ ఫ్రైడే అయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు కొద్ది నిమిషాలు యేసయ్య సిలువ వేయబడ్డ ఆనాటి పరిస్థితులను కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో మనం నేర్చుకోవలసిన విషయాలు నేర్చుకుందామండి. మొదటిది, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యోధా ఇస్కరియోతును ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. గుడ్ ఫ్రైడే రోజున యేసయ్య చంపబడ్డాడని మనందరికీ తెలుసు కదా. హింసించబడ్డాడు, ఆయన రక్తం కారింది, సిలువ వేయబడ్డాడు, చంపబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. ఇవన్నీ జరగడానికి యోధా ఇస్కరియోతు కూడా ఒక ప్రముఖుడు, ముఖ్యమైన కారకుడు. యోధా ఇస్కరియోతు అనే వ్యక్తి కనుక లేకపోయి ఉండుంటే మరి యేసయ్య శిలువ మరణం జరిగేది కాదా అంటే, యేసయ్య శిలువ మరణం అనేది దేవుని ప్రణాళిక. ఆయన మరణించడానికి భూమి మీదకి వచ్చాడు, తన రక్తం కార్చడానికే భూమి మీదకి వచ్చాడు. చాలామంది యేసయ్య మరణిస్తున్నప్పుడు శిలువలో వేలాడుతూ రక్తం కారుస్తుంటే చాలామంది ఎగతాళి చేశారట. వీడు దేవుని కుమారుడేంటి అని దూషించారట. నిస్సహాయుడుగా, చేతగాని వాడులాగా మేకులు చేతులలో కాళ్ళలో దించబడి రక్తం కారుతూ, ఒక్కో చుక్క రక్తం కారుతుంటే ప్రాణం పోతుంటే, చేతగాని వాళ్ళలాగా ఆయన నిస్సహాయుడుగా అలాగ వేలాడుతుంటే ఎగతాళి చేశారట, ఉమ్ము పూశారట. నిన్ను నువ్వే కాపాడుకోలేకపోతున్నావు, ఇక ఎవరిని కాపాడుతావు, ఎవరిని రక్షిస్తావని ఆనాడే కాదు ఈనాడు కూడా ఎంతోమంది క్రీస్తు విరోధులు ఎగతాళి చేస్తూ ఉంటారు. సిలువ పైన చేతగాని వాడిలా చనిపోయిన యేసును ఈనాడు ఎంతోమంది వెంబడిస్తున్నారు, ఆరాధిస్తున్నారు అని చాలామంది తెలిసి తెలియక హేళన చేస్తుంటారు. కానీ నిజమేంటంటే యేసయ్య అంటారు, నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, ఎవడు కూడా దాన్ని తీసుకోలేడు అని అంటాడు. ఒకవేళ ఆయన గనక ఇష్టపూర్తిగా తనను తాను మరణానికి అప్పగించుకోకపోతే యేసయ్యను బంధించగలిగిన, చంపగలిగిన శక్తి, అధికారం ఏ మనిషికి లేదండి. ఆయన పుట్టిందే, లోకానికి వచ్చిందే తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని బలిదానముగా సమర్పించడానికి వచ్చారు. కాబట్టి ఇవన్నీ జరిగాయి. సో దేవుని ప్రణాళిక నెరవేరింది. యోధా ఇస్కరియోతు అనేవాడు సాతానుకు చోటిచ్చి, ధనాపేక్షకు చోటిచ్చి, డబ్బు పిచ్చితో నీతిమంతుడు, పాపరహితుడైన యేసయ్యను విరోధులకు అప్పగించాడు. ఒకవేళ యోధా ఇస్కరియోతు లేకపోయి ఉండుంటే యేసయ్య మరణం జరిగేది కాదా అంటే, యోధా లాంటి మరొక వ్యక్తి కారకుడు అయ్యేవాడు. కానీ ఖచ్చితంగా యేసు శిలువ మరణం అనేది జరిగి తీరేది, జరిగి తీరాలి. ఎందుకంటే ఆయన మరణించకపోతే మనకంటే ముందు తరాలలో, అంటే యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి ముందు తరాలలో ఉన్న వాళ్ళకి కానీ, ఆ తర్వాతి తరాలలో కానీ, మన తరం కానీ, ఇక రాబోయే తరాల వాళ్ళకి కానీ పాప క్షమాపణ లేదు. ఇక ఏ దారిలో కూడా, ఏ మార్గములో కూడా, ఏ విధానంలో కూడా ఏ మనిషికి జన్మ కర్మ పాపముల నుండి విడుదల కలగదట. యేసయ్య శిలువ రక్తం ఒకటే శరణ్యం. కాబట్టి అందరూ యేసయ్య శిలువ రక్తాన్ని ఆశ్రయించాలని బైబిల్ ఉపదేశిస్తుంది. మనుషులందరినీ దేవుడు ఆహ్వానిస్తున్నాడు, రండి, ఉచితమే మీకు. డబ్బు అయితే ఖర్చు లేదు, కేవలం మీరు మనసులో నమ్మాలి, నోటితో ఒప్పుకోవాలి, తర్వాత దేవునికి మీరు లాయల్గా బతకాలి. సరే, యోధా ఇస్కరియోతును మనం జ్ఞాపకం చేసుకుందామని అనుకున్నాం కదండి. ఎవరు యోధా ఇస్కరియోతు అంటే యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకడు. వీడు ప్రతిరోజు యేసయ్యను వెంబడించేవాడు, యేసు బోధలు వినేవాడు, యేసయ్య చేస్తున్న అద్భుతాలు అన్నీ చూసేవాడు. వాడి కళ ఎదుట కుష్ఠరోగులు స్వస్థత పొందడం, పుట్టుగుడ్డు వాళ్ళకి కలు రావటం, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారంగా మార్చబడటం, ఇవన్నీ చూశాడు.
అన్నీ చూస్తున్నాడు, యేసు బోధలు వింటున్నాడు, అనేక సార్లు యేసయ్యను తాకుతున్నాడు, కానీ వీడిలో రవ్వంత మార్పు కూడా లేదు. యేసయ్య దగ్గరకు వస్తున్న మనుషులందరూ కానుకలు ఇచ్చేవాళ్ళు కదా, ఆ కానుకలన్నీ ఒక సంచిలో పెట్టి యోధా ఇస్కరియోతు దగ్గర పెట్టేవారట. అయితే యోధా ఇస్కరియోతుకి దేవుని సొమ్మును దొంగిలించే దుర్బుద్ధి ఒకటి ఉన్నది. ప్రతిరోజు కొంత సొమ్ముని ఆ దేవుని సొమ్ములో నుంచి వీడు కాజేసేవాడట, దొంగతనంగా దొంగిలించేవాడట. ఎంత నీచుడండి వాడు, ఎంత దరిద్రుడండి కదా. మనిషి బతకడానికి డబ్బు కావాలి, కానీ దేవుని సొమ్మును దొంగిలించటం అంటే ఇక వాడిని ఏమంటారు అని అంటే యోధా ఇస్కరియోతు అంటారు. ఈ యోధా ఇస్కరియోతు లాంటి వాళ్ళు ఈనాడు క్రైస్తవ సంఘాలలో, మన మధ్య, మన సమాజాలలో ఎంతమంది లేరు చెప్పండి. దశమ భాగము దేవుని సొమ్ము అని దేవుని వాక్యం అంటుంది. అది దేవుని సొమ్ము. అది కాజేసే వాళ్ళు లేరా? అది వాడేసుకునే వాళ్ళు లేరా? దేవునికి చెందిన ధనంతో ఆస్తులు పోగేసుకునే వాళ్ళు, ఆస్తులు పెంచుకునే వాళ్ళు, వాళ్ళ అవసరాలు తీర్చుకునే వాళ్ళు లేరా? వీళ్ళకి యోధా ఇస్కరియోతుకి ఏంటండి తేడా? ఆనాడు యోధా ఇస్కరియోతు యేసు వెంటే ఉండి కూడా యేసును చూసి, బోధలు విని, అద్భుతాలన్నీ చూసి ఏమాత్రం మార్పు లేకుండా ఉన్నాడు. డబ్బు పిచ్చితో నిండిపోయి ఉన్నాడు. దేవుని సొమ్మును దొంగిలించాడు. ఈనాడు అలాంటి వాళ్ళు ఎంతోమంది చర్చికి వెళ్తారు, వాక్యం వింటారు, వాక్యం చదువుతారు, గొప్ప గొప్పగా మాట్లాడతారు భక్తి మాటలు, కానీ దేవుని సొమ్ము దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం అక్కడ దిగజారిపోతూ ఉంటారు, వాళ్ళే వాడేసుకుంటూ ఉంటారు. మరి అలా చేసినందుకు యోధా ఇస్కరియోతుకి ఏమైందంటే వానిలో సాతాను ప్రవేశించాడని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఒకరోజు మరియా అనే స్త్రీ మిక్కిలి విలువైన అత్తరు సీసాను తీసుకొచ్చి ఆ అత్తరును యేసు పాదాల మీద పోసి ఆయనను అభిషేకించిందట. ఆమె ప్రేమంతా చూపించింది. అక్కడే ఉన్న యోధా ఇస్కరియోతు అనే శిష్యుడు అక్కడ గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ అత్తరు ఇలా వృధా చేస్తున్నారు? దీన్ని అమ్మితే చాలా డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బు తీసుకొచ్చి పేదలకు ఇవ్వచ్చు కదా అని చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, అబ్బా, మిగతా 11 మంది శిష్యులకు లేని మంచి మనస్సు, బేదల పట్ల ప్రేమ, అనురాగం, భక్తి వీడికి ఉన్నాయి, వీడిని చూసి నేర్చుకోండిరా అని మిగతా వాళ్ళని చూసి చెప్తారు అందరూ. అలా నటించాడు వాడు. కానీ అక్కడ వాడి మనసులో మరో దురుద్దేశం ఉంది. నేను చదువుతున్న వినండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యోధా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగు చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగు చెప్పాను. చూసారండి, వాడు ఇలాగు చెప్పింది బేదల మీద శ్రద్ధ కలిగి కాదట. వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులోని డబ్బు దొంగిలిస్తూ వచ్చాడు కాబట్టి అలా చెప్పాడట. చేస్తుందేమో దొంగ పని, బుద్ధి దొంగ బుద్ధి ఉంటుందేమో యేసయ్యతో, కానీ ఏ మార్పు లేదు. బయటికేమో భారీ భారీ భక్తి గల డైలాగులు, బుద్ధి కలిగిన మాటలు వినే వాళ్ళందరి మనస్సుల్లో చాలా మంచోడనే పేరు సంపాదించేలాగా మాట్లాడుతున్నాడు. కానీ వాడి అంతరంగంలో దుర్బుద్ధి ఉంది. ఎంతోమంది యోధా ఇస్కరియోతు లాంటి వాళ్ళని నేను చూసా. దేవుని సేవలో ఎదురు పడుతూ ఉంటారు. మనుషులందరిలో మంచి పేరు సంపాదిస్తారు. ఎవరైనా చెప్పినా వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు, వినరు. పలానా వ్యక్తి, పలానా అబ్బాయి, పలానా అమ్మాయి మంచోళ్ళు కాదండి అని అంటే మనల్ని తిడతారు. చూడండి ఎంత మంచిగా మాట్లాడుతున్నారో, ఎంత మంచిగా బ్రతుకుతున్నారు అని బయటికి కనిపిస్తున్న వారి రూపాన్ని, వారి నటన, వారి కపటాన్ని చూసి అదే నిజం అనుకుంటారు. నిజంగా భక్తులు అనుకుంటారు. బేదల పట్ల ప్రేమ, దేవుని పట్ల ప్రేమ ఉందని అనుకుంటారు. కానీ వారి అంతరంగములో డబ్బు పిచ్చి, లోకాశలు, శరీరేచ్ఛలు, దేవుని భయం బొత్తిగా ఉండదు. బయటికి మాటలే ఉంటాయి. అన్నీ మాటలతో మాత్రమే ప్రేమించి మనుషులను మభ్యపెడుతూ ఉంటారు యోధా ఇస్కరియోతు లాంటి వాళ్ళు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఒకవేళ ఇంతకాలం మనుషుల ఎదుట మీరు భక్తి కలిగిన వారిలాగా నటిస్తూ ఉన్నట్లయితే మీకు యోధాకి ఏంటి తేడా? ఆనాడు యోధా అలా నటించి
దేవుని సొమ్మును దొంగిలించి దేవుని సొమ్మును తన అవసరాలకు వాడుకొని ఏం బాగుపడ్డాడు చెప్పండి? ఆఖరణ వాడు ఉరిపోసుకొని చచ్చెను అని రాస్తుంది. వానిలో సాతాను ప్రవేశించాడట. యేసుక్రీస్తు శిలువ మరణానికి కారకుడయ్యాడు వాడు. యేసుక్రీస్తును చంపాలి, నాశనం చేయాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విరోధులందరికీ వీడు ఉపయోగపడ్డాడు. ఎందుకంటే సాతాను వీడిలో దూరాడు. ఎందుకు దూరాడు సాతాను అంటే వీడిలో డబ్బు పిచ్చి ఉంది, లోకాశలు ఉన్నాయి. యేసయ్య వెంటే ఉన్నాడు కానీ యేసయ్య బోధలు తలకెక్కించుకోలే. రవ్వంత మార్పు లేదు వాడిలో. యోధా లాంటి వాళ్ళను చూసినప్పుడు మనసంతా కలత చెందుతూ ఉంటుంది. వాళ్ళు క్రైస్తవుల మధ్యలో ఉంటారు, సంఘాలలో ఉంటారు, దేవుని సేవకుల ముసుగులో చలామణి అవుతుంటారు, సంఘ పెద్దల ముసుగులో చలామణి అవుతుంటారు. అందరి మనసులో గొప్ప స్థానాన్ని సంపాదిస్తారు, మంచి మనుషుల్లాగా పేరు సంపాదిస్తారు. కానీ ఇదంతా బయటికి కనిపించే ఒక మాస్క్, ఒక ముసుగు మాత్రమే. సో ఇలా నటించే వాళ్ళు చాలా కాలం మనుషులను సక్సెస్ఫుల్గా మోసగించిన ఏదో ఒక రోజు సాతాను వాళ్ళని నాశనం చేస్తాడు. సాతాను వాళ్ళను దూరతాడు. దూరాక ఏం జరుగుతుందంటే ఇక వాళ్ళు నెక్స్ట్ నాశనం అవుతారు. సో డబ్బు పిచ్చి కలిగిన వాళ్ళు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు, దేవుని సొమ్మును దొంగిలించే వాళ్ళు సుఖపడరు, బాగుపడరు. వాళ్ళు దొంగిలిస్తారు, అడ్డదారులో దాస్తారు, పోగేస్తారు. కానీ దేవుడు ఆ ధనాన్ని అనుభవించనీయడు. దేవుని శాపం వస్తుంది వాళ్ళ మీదకి. చూడండి, యోధా ఇస్కరియోతు అంతం ఏమైందో ఒకసారి మనం చూసుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 2 నుంచి నేను చదువుతున్నా. లూకాసు వార్త 22:2. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ చంపింతుమని ఉపాయము వెతుకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమీయ సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేనికైనా ఒక ఫుల్ స్టాప్ ఉండాలండి, ఒక అంతం అనేది ఉండాలి. అడ్డు అదుపు లేకుండా కోరుకుంటూ పోయాం అనుకోండి, ఇంకా కావాలి ఇంకా కావాలి, అది కూడా దొడ్డిదారులో అడ్డదారులో కావాలి, రాంగ్ రూట్లో కావాలని ఆఖరికి నాశనం అయిపోతాం. సుఖం అనేది ఉండదు, సుఖపడము, నాశనం అయిపోతాం. యోధా ఇస్కరియోతు ఆశలకు, దురాశలకు అడ్డు అదుపు లేదు. ఎంతో కాలంగా దేవుని సొమ్ము దొంగిలిస్తున్నాడు, అయినా వీడికి తృప్తి లేదు. ఎవరైనా వచ్చి యేసయ్య కొరకు ఏదైనా చేస్తే అది దొంగిలిస్తున్నాడు. యేసయ్యను అమ్ముకొని కూడా ఇంకా డబ్బు సంపాదిద్దామని ప్లాన్ చేసుకున్నాడు. వీడు బాగుపడతాడా? అందుకే నాశనం అయిపోయాడు. అందుకే వీడిలో సాతాను ప్రవేశించాడు. సో యేసయ్య విరోధులతో చేయి కలిపాడు డబ్బు కోసం, ద్రవ్యం కొరకు. ఆఖరికి మరి ఏమైంది యోధా ఇస్కరియోతు అంతం అంటే, చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల వరకు చదువుతున్నా. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అనగా నీతిమంతుని రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయములో పారవేసి పోయి ఊరి పెట్టుకొనేను. చూసారండి, తర్వాత అయినా యోధా ఇస్కరియోతు తన తప్పు తెలుసుకున్నాడు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సరే, యేసయ్య రక్తము చిందించబడి, ఆయన హింసించబడి, మరణించి తిరిగి లేవడం ద్వారా మానవాళికి మేలైతే జరిగింది నిజమే, కానీ వీడు పాపాత్మలతో చేయి కలిపాడు, సాతానుతో చేయి కలిపాడు. యేసుక్రీస్తును నాశనం చేయాలని దురుద్దేశం కలిగిన వాళ్ళతో చేయి కలపచ్చా? ఎంతోమంది అండి యోధా ఇస్కరియోతు లాగా క్రీస్తు విరోధులతో, దేవుని శత్రువులతో, సాతానుతో చేయగలుపుతుంటారు. ఆఖరికి నాశనం అయిపోతుంటారు. వాడు ఉరి వేసుకొని చనిపోయాడని రికార్డ్ అయింది బైబిల్లో. డబ్బు పిచ్చితో అడ్డదారిలో, దొడ్డిదారిలో పరిగెత్తి, దేవుని బాధపెట్టి, దేవుని మీద తిరగబడి, దేవుని బిడ్డలను దూషించి, దేవుని బిడ్డలతో గొడవ పడుతూ, వాళ్ళని ద్వేషించి, వాళ్ళని శత్రువుల్లాగా చూస్తూ, నిత్యము నీతిమంతులను ద్వేషిస్తూ గొడవ పడుతూ,
దేనికి ఇదంతా అంటే డబ్బు పిచ్చితో. వెనకాల అసలు ఉద్దేశం ఏదైనా ఉందా అంటే నీతిమంతులతో గొడవపడే వాళ్ళందరూ ఇలాంటి దురుద్దేశాలు ఉంటాయి. ధనాపేక్ష, అడ్డదారిలో వచ్చే లాభమే ఉంటుంది. వాళ్ళందరి అంతం కూడా ఇలాగే అవుతుందండి. సో యూదా ఇస్కరియోతు ఉరి పెట్టుకొని చనిపోయాడట. ఇక యూదా ఇస్కరియోతు వెళ్ళి మత పెద్దలతో చేయి కలిపాడు, క్రీస్తు విరోధులతో. అసలు ఈ మత పెద్దలు అంటే ప్రధాన యాజకులే కానివ్వండి, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఇలా రకరకాల విశ్వాసానికి చెందిన యూదా మత పెద్దలు, వీళ్ళకి ఏంటి గొడవ యేసయ్యతో అంటే యేసుక్రీస్తు బోధలు వారిలోని నటనను, కపటాన్ని బట్టబయలు చేశాయి. వాళ్ళు మనుషుల ఎదుట భక్తిగా నటించారట, వేషధారణ కలిగి ఉన్నారట, దేవుని మెప్పు కొరకు కాకుండా మనుషుల మెప్పు కొరకు బతికారట. వారి భక్తిహీనతను, వారి నటనను, కపట భక్తిని యేసయ్య బహిరంగంగా గద్దించాడు. అలాగే మనుషులు కల్పించిన ఆచారాలు ఉంటాయి చూసారా, పారంపర్యాచారములు. ఆ వాక్యం నేను చదివి వినిపిస్తాను మీకు, చూడండి. యేసయ్య నేరుగా వారిని ఏమని గద్దించాడో నేను చదువుతున్నా, మనసు పెట్టి వినండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నా, మనసు పెట్టి వినండి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? గమనించారా? యేసయ్య మత పెద్దలను ఉద్దేశించి ప్రశ్నిస్తున్నాడు, గర్జిస్తున్నాడు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తం, పారంపర్యాచారం అంటే తరతరాలుగా పితరుల నుండి, పెద్దల నుండి వస్తున్న ఆచారాలు, వాటి కోసము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు అని యేసయ్య నిలదీస్తున్నాడు. దేవుని వాక్యం కంటే మనుషులు కల్పించిన పితరులు, కుల పెద్దలు కావచ్చు, మత పెద్దలు కావచ్చు, వంశీకులు కావచ్చు, పూర్వీకులు కావచ్చు, వాళ్ళు కల్పించిన పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు ఏం గొప్పవి కాదుగా దేవుని వాక్యం కంటే. ఆనాడైనా ఈనాడైనా చాలామంది ఒక మనిషి వలన లేదా ఎవరో పెద్దల నుండి మొదలైన కొన్ని పనికి మాలిన, నిర్జీవమైన, దేవుని వాక్యంతో సంబంధము లేని పారంపర్యాచారాలు, కట్టడలు, ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు, అవి నిర్జీవమైనవి అయినా సరే, దేవుని వాక్యంతో సంబంధం లేనివి అయినా సరే, దేవుడు చెప్పలేదు అయినా సరే, దేవుని వాక్యం కంటే ఎక్కువగా వాటికి విలువిచ్చి వాటిని జరిగించమని అందరికీ బోధిస్తూ, అందరి చేత చేయిస్తూ పిచ్చి వేషాలు వేస్తుంటారు. దేవుని వాక్యం జరిగిస్తే చాలండి, ఎవడికి ఏది తోస్తే అది దేవుని వాక్కులాగా, దేవోక్తిలాగా మనుషుల చేత చేయిస్తూ ఉంటారు. వాటిని తలకెక్కించుకోకండి. అందరూ చేస్తున్నారని మనం చేయకూడదు. ఎవరు చేసినా చేయకపోయినా దేవుని వాక్యానికి మనం లోబడాలి. సో యేసయ్య ప్రశ్నించాడు వాళ్ళని, దేవుని ఆజ్ఞని ఎందుకు అతిక్రమిస్తున్నారు మీ ఆచారాల కోసం అని చెప్పి. అలాగే మార్కు సువార్త 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. చూసారా, బొత్తిగా నిరాకరిస్తున్నారట, దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తున్నారట. దేనికోసం? పారంపర్యాచారము నిమిత్తం. వాక్యం గొప్పదా, ఆచారాలు గొప్పయా అంటే మనుషులు కట్టబెట్టిన, అలవాటు చేసిన, అప్పచెప్పిన ఆచారాలే ముఖ్యం అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు, సైతాను ముద్దు బిడ్డలు. అలాంటి వాళ్ళతో యేసయ్య పోరాడాడు, గద్దించాడు. వాళ్ళ వేషధారణను, వాళ్ళ నటనను, నిర్జీవమైన కపట భక్తిని యేసయ్య ప్రశ్నించాడు. అందుకే వాళ్ళు యేసయ్యను ద్వేషించారు. అందులో వాళ్ళకి లాభం ఉంది. ఈ నిర్జీవమైన పనికి మాలిన ఆచారాల ముసుగులో వ్యాపారం చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, కడుపు నింపుకుంటున్నారు. యేసయ్యను ఇలాగే వదిలేస్తే మనుషులు మమ్మల్ని గౌరవించరు, ఇక మా ఆదాయం తగ్గిపోతుంది, మా వ్యాపారాలు దెబ్బతింటాయి. యేసు ప్రభు ఎంతసేపు దేవుని వాక్యాన్ని హెచ్చిస్తున్నాడు, వాక్యానికి లోబడమంటున్నాడు. వీళ్ళకేం వాక్యం అక్కర్లా, ఆచారాలు కావాలి, సోకులు కావాలి, మనుషుల గుర్తింపు కావాలి, మనుషుల గౌరవ మర్యాదలు కావాలి. దేవుని పేరుతో వీళ్ళ ఆస్తులు పోగేసుకుంటున్నారు, దేవుని పేరుతో వీళ్ళ కడుపు నింపుకుంటున్నారు, తరతరాలకు ఆస్తులు సమకూర్చుకుంటున్నారు. వీటిని యేసయ్య గద్దించారు. ఒక యేసుక్రీస్తు మాత్రమే కాదండి, మనం చూస్తే బైబిల్ గ్రంథంలో అన్ని తరాలలోనూ ఇలాంటి కపట భక్తులను, ఇలాంటి దొంగలను, దేవుని ముసుగులో ప్రజలను దోచుకునే నటించే కపటస్తులందరినీ
ప్రవక్తలు గద్దించారు, కాబట్టి ప్రవక్తలు చంపబడ్డారు. అందుకే ప్రవక్తలను అన్ని కాలాల్లో భక్తిహీనులు అసహించుకున్నారు, ద్వేషించారు, దూషించారు, కళ్ళు పటపట కొరికారు, వెంటబడి వెంటబడి తరిమి తరిమి చంపారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న మీకు దేవుని వాక్యం ముఖ్యమా, లేకపోతే మనుషులు ప్రవేశపెట్టిన కల్పించిన మానవ పద్ధతులు, కల్పనా కథలు, ఆచారాలు, సాంప్రదాయాలు ముఖ్యమా? ఈనాడు క్రిస్టియన్ సొసైటీ ఎన్నో ముక్కలుగా విడిపోయి ఉంది కదండి. ఆర్సిఎం చెందిన వాళ్ళు కొందరు, లూథరన్ సంఘాలకు చెందిన వాళ్ళు కొందరు, పెంతెకోస్త్ చర్చ్ అని, బ్యాప్టిస్ట్ చర్చ్ అని, వెస్లీ చర్చ్ అని, సిఎస్ఐ చర్చ్ అని, రకరకాల బ్రాంచెస్గా క్రిస్టియానిటీ విడిపోయి ఉంది. ఇంచుమించు అన్ని శాఖలలోనూ దేవుని వాక్యాన్ని ప్రేమించి వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే అన్ని డినామినేషన్స్లోనూ, అన్ని ఆర్గనైజేషన్స్లో, క్రిస్టియన్ డినామినేషన్స్లో వాక్యాన్ని పక్కన పడేసి మనుషులు ప్రవేశపెట్టిన ఆచారాలు, సాంప్రదాయాలు, నిర్జీవమైన క్రియలకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంచుమించు ఏ డినామినేషన్ అనేది తీసుకోండి, అన్నిట్లో కూడా 190 మంది వాక్యాన్ని పక్కన పడేసి దేవుని పేరుతో నిర్జీవమైన సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు, పద్ధతులు, వీటినే తలమానికంగా భావిస్తున్నారు, వీటినే నెతికెక్కించుకుంటున్నారు. తప్పని చెప్తే ద్వేషిస్తున్నారు, తప్పని చెప్తే పగబడుతున్నారు, నాశనాన్ని కోరుతున్నారు, దూషిస్తున్నారు. ఆనాటి యూదా ఇస్కరియోతులాగా, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యుల లాగా, ప్రధాన యాజకుల వలె ఈనాడు ఎంతోమంది దైవజనులు సంఘ పెద్దల ముసుగులో, దేవుని సేవకుల ముసుగులో, విశ్వాసుల ముసుగులో దేని కొరకు పోరాడుతున్నారు, దేని కొరకు బతుకుతున్నారంటే దేవుని వాక్యం కొరకు కాదండి. మనుషులు కల్పించిన పారంపర్యాచారాలు, నిర్జీవమైన ఆచారాలు, కట్టుబాట్లు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం మాత్రమే మనల్ని రక్షిస్తుంది. మనుషులు ప్రవేశపెట్టిన, కుల పెద్దలు ప్రవేశపెట్టిన ఆచారాలు, సాంప్రదాయాలు కాదండి. వాటిని విడిచిపెట్టండి. రోజు వాక్యం ధ్యానించండి, దేవుని మనస్సు గ్రహించండి, దేవుని చిత్తం ఏంటో గుర్తించండి, దేవుని చిత్తాన్ని జరిగించండి. దేవుని చేరుకుంటాం. దేవుడు మనతో ఉంటాడు బతుకుండగా. సో ఆనాడు ఎందుకని మత పెద్దలు యేసయ్యకి విరోధులయ్యారంటే, యేసయ్య వాళ్ళని గద్దించాడు. మీరు ఎందుకని దేవుని ఆజ్ఞలు మీరుతున్నారు, నిరాకరిస్తున్నారు, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా? దేనికోసం అంటే మీ పారంపర్యాచారము నిమిత్తం అని గద్దించాడు. సో అందుకు యేసయ్యను ద్వేషించారు, చంపాలనుకున్నారు. చంపాలనుకున్న ఆ భక్తిహీనులకు యూదా ఇస్కరియోతు సహాయం చేశాడు. యేసు వెంటే ఉంటూ, యేసు కుటుంబంలో ఒకడిలా ఉంటూ, యేసు టీంలో ఒకడిలా ఉంటూ వెన్నుపోటు పొడిచాడు కదండి. ఎంత దారుణం ఇది! యూదా ఇస్కరియోతు లాంటి వాళ్ళను నా లైఫ్లో ఎంతోమందిని నేను ఫేస్ చేశా. నాతో ఉంటూ, నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ, నా వెనక నన్ను ద్వేషిస్తూ, నా నాశనం కోరే వాళ్ళతో చేయి కలిపి చేయరాని పనులన్నీ చేసి ఎంతో మానసిక వేదనకు నన్ను గురి చేసిన వాళ్ళు గతంలో ఒకరిద్దరు కాదు, చాలామంది. దేవుని సేవకు వచ్చి 28 సంవత్సరాలు నేను. ఈ 28 ఇయర్స్లో ఎంతోమందిని చూసా. దీన్ని ఆపలేకపోతున్నాం. కారణం ఏంటంటే యూదా ఇస్కరియోతు లాంటి కపట భక్తుల కపటం ఆ స్థాయిలో ఉంటుంది. ఎవరు గుర్తించలేరు. గుర్తించడం చాలా కష్టం. ఎక్కడెక్కడ దేవుని సేవ జరుగుతుంటుందో అక్కడ సాతాను కొందరిని వాడుకుంటుంటాడు, ఆ దేవుని సేవ నాశనం చేయడానికి, ఆ దైవజనుడిని కృంగదీయడానికి, బాధ పెట్టడానికి, చావు దెబ్బ కొట్టడానికి. కానీ అంతిమంగా దేవునిదే కదా విజయం, దేవుని బిడ్డలదే కదా విజయం. ఆనాడు యూదా ఇస్కరియోతు సాయంతో మత పెద్దలు యేసయ్యను చంపాలనుకున్నారు, యేసయ్యను తుదముట్టిద్దాం అనుకున్నారు. కానీ అది ఒక కొత్త ప్రారంభమైంది. ఆయన మరణముతో అనేక మందికి జీవం దొరికింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుడ్ ఫ్రైడే రోజు మనం నిజానికి ఏడవకూడదు, సంతోషించాలి. ఎందుకంటే చనిపోయిన యేసయ్య మళ్ళీ బ్రతకకపోయి ఉండుంటే మనం ఏడిస్తే అర్థం ఉంది. చనిపోయిన యేసయ్య 3వ రోజు తిరిగి లేచాడు, మరణాన్ని గెలిచి లేచాడు, సమాధి తెరవబడింది కదా. కాబట్టి మనం ఏడవకూడదు. గుడ్ ఫ్రైడే రోజు కూడా మనం పండగ చేసుకోవాలి, సంతోషించాలి, స్వీట్లు పంచుకోవాలి. అదేంటండి యేసయ్యను హింసించిన రోజు మనకి దుఃఖం కదా, మనం ఉపవాసం ఉండాలి కదా అంటే లేదు. ఇది మనుషులు కల్పించిన ఒక అనాచారం. ఇది అనాచారం.
గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సక్సెస్ఫుల్ సెలబ్రేషన్ డే ఇది గుడ్ ఫ్రైడే అనేది. శత్రువులు దురుద్దేశంతో యేసును చంపారు, కానీ యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయన మరణము అనేకులకు పరలోక ద్వారాన్ని తెరిచింది, అనేకులకు నిత్య జీవాన్ని అనుగ్రహించింది. ఇది దుఃఖించాల్సిన దినం ఎలా అవుతుంది చెప్పండి కదా? కాదు. యేసయ్య మరణించి తిరిగి లేవకపోతే మనం దుఃఖించాలి, కానీ ఆయన తిరిగి లేచాడు కదా, ఇంకెందుకు దుఃఖించడం? కాబట్టి గుడ్ ఫ్రైడే రోజున మనం పండగ చేసుకోవాలి. ఉపవాసం ఉండి ఏడవాల్సిన రోజు అయితే కాదు అది. ఉపవాసం ఉండొచ్చు. యేసయ్య అంటారు చూడండి, కొరడాతో కొడుతూ ఆయన సిలువ మోస్తున్నప్పుడు కొరడాతో కొడుతూ ఆయన గాయపరుస్తుంటే చాలామంది ఏడుస్తున్నారట, స్త్రీలు, పిల్లలు. అప్పుడు యేసయ్య వాళ్ళని చూసి, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమని యేసయ్య చెప్పాడు కదా. మరణించి తిరిగి లేచిన యేసయ్య కొరకు ఏడవటం బుద్ధిహీనత. ఈనాడు ఏడవాల్సిన పరిస్థితి కనుక వస్తే మన కోసం, మన పిల్లల కోసం, యోధా ఇస్కరియోతు లాంటి వాళ్ళు ఈనాడు క్రిస్టియన్ సొసైటీలో ఉన్నారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఏడవాలి, ఏడ్చి ప్రార్థించాలి. మారు మనసు పొందని మన తోటి మనుషుల కొరకు ప్రార్థించాలి. మారు మనసు లేని మన కొరకు, మన ఇంటి వారి కొరకు, ఇలా మనుషుల కొరకు ఏడవాలి, రక్షించబడాలని ప్రార్థించాలి తప్ప మరణించి మరణాన్ని గెలిచి లేచిన యేసయ్య కొరకు ఏడవటం అది వివేకం కాదు. సో మరొక విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా. గుడ్ ఫ్రైడే రోజున జరిగిన మరొక విషయం ఏంటంటే, పిలాతు తప్పుడు తీర్పు ఇవ్వటం. మత పెద్దలందరూ అసూయ చేత యేసును అప్పగించిరి అని పిలాతు గ్రహించాడట. గ్రహించి ఏం ప్రయోజనం? అర్థమైంది ఆడికి. కానీ మనుషులను మెప్పించడానికి, కేవలం మనుషులను మెప్పించడానికి యేసయ్యను సిలువకు అప్పగించేశాడు. యేసయ్యను కాపాడడానికి ప్రయత్నం అయితే చేశాడు. ప్రతి సంవత్సరం పండగకి ఒక నేరస్తుని విడుదల చేస్తాం కదా, పోనీ ఆ అకౌంట్లో యేసయ్యను రిలీజ్ చేయనా అని అంటే మత పెద్దలు ప్రజలను రెచ్చగొట్టారు, ప్రేరేపించారు. నాకు బరబ్బా అనే బందిపోటు దొంగను విడుదల చేయమని అందరూ ఏకస్వరంతో గట్టిగా కేకలేశారట. మత పెద్దలేంటి, ప్రజలేంటి? ప్రజలకు బుర్రలేదు. అందరూ ఏదరిస్తే వీళ్ళు అదరుస్తున్నారు. ఈనాడు కూడా అలాగే తగలడ్డారు మనుషులంతా. అనేక మంది ఏది చేస్తే ఎక్కువ మంది అదే చేస్తున్నారు. సో అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తా. అందరూ ఒక దారిలో వెళ్తున్నప్పుడు నేను మాత్రం దేవుడు అని చెప్పి, వాక్యం అని చెప్పి, దేవునికి నచ్చినట్టు బతికితే అందరూ ఎగతాళి చేస్తారు, పిచ్చోడిని అనుకుంటారు, పిచ్చిదని అనుకుంటారని చెప్పి చాలామంది నాశనానికి పోయే దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకన్నా నాశనానికి పోయే దారిలో వెళ్తున్నాం అంటే, అనేకులు అందులో ప్రవేశిస్తున్నారు కాబట్టి అనేక మంది చేసేదే నాకు కావాలి. జీవమునకు పోయే దారిలో కొంతమందే వెళ్తారట. ఆ దారిలో కొంతమంది ఉన్నారు కదండి. దేవుడు, వాక్యము, నీతి, న్యాయం, ధర్మం, పద్ధతి, పరిశుద్ధత, క్రమము, డిసిప్లిన్ అనే దారిలో, వాక్యానుసారమైన దారిలో, దేవుడు నియమించిన దారిలో చూస్తే కొద్దిమందే. ఎక్కువ మంది నాశనానికి పోయే దారిలో వెళ్తున్నారు. వాళ్ళకి క్రమశిక్షణ ఉండదు, పద్ధతి ఉండదు, వాక్యం ఉండదు, దేవుని భయం ఉండదు. ఎవరికి నచ్చినట్టు ఆవిడ బతకచ్చు. ఏ దారి అంటే అనేక మంది వెళ్ళే దారి, నాశనానికి పోయే దారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనములో యేసయ్య అంటారు చూడండి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య అంటున్నారు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. జీవానికి పోయే దారి ఇరుకు, ఆ దారి సంకుచితం, అంటే బాగా ఇరుగ్గా ఉంటుంది. దాన్ని కనుగొనేవారు, అందులో వెళ్ళేవారు కొద్ది మందేనంట. కానీ నాశనానికి వెళ్ళే దారి వెడల్పుగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. దాని ద్వారా ప్రవేశించే వాళ్ళు మాత్రం అనేక మంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ చేస్తున్నారని మీరు చేస్తారా? ఎవరూ చేయకపోయినా మిగతా వాళ్ళతో నాకు అనవసరం, ఎవరు ఏమైనా అనుకొని దేవుడు చెప్పినట్టు, వాక్యంలో ఉన్నట్టు నేను బతుకుతా అని తీర్మానించుకుంటారా? దేవుని వాక్యాన్ని కనుక మీరు ఫాలో అయితే, కొద్దిమందే ఉన్న ఆ దారిలో ఎవరూ లేకపోయినా మీకు జీవం దొరుకుతుంది, దేవుడు దొరుకుతాడు, దేవుని చేరుకుంటారు. ఎవరు చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, అందరు ఎటు వెళ్తారో నేను అటే వెళ్తా, అందరు ఏది చేస్తారో నేను అదే చేస్తా అని చెప్పి ఈనాడు సమాజంలో చాలామంది ఒకరిని చూసి ఒకరు, అందరిని చూసి అందరూ, నీతి లేకుండా, న్యాయం లేకుండా, పద్ధతి క్రమం లేకుండా అడ్డగోలుగా వెళ్ళిపోతున్నారు.
చివరికి చర్చికి వెళ్ళే క్రైస్తవులు కూడా అలాగే దిగజారిపోతున్నారు. ఇది చాలా తప్పు. ఆనాడు యేసయ్యను సిలువ వేయమని బిగ్గరగా కేకలు వేశారట. యేసయ్యని విడుదల చేస్తాను ఈ పండగకి, ప్రతి పండగకి ఒక ఖైదీని విడుదల చేస్తాం కదా, ఆ అకౌంట్లో యేసయ్యని విడుదల చేస్తా అని పిలాతు అన్నప్పుడు వానిని సిలువ వేయము అని మరి బిగ్గరగా కేకలు వేసిరి అని బైబిల్లో మనం చూస్తాం. ఎందుకు మరి బిగ్గరగా కేకలేస్తున్నారు? యేసయ్య వాళ్ళందరికీ మేలే చేశాడుగా, కామన్ మ్యాన్కి, పబ్లిక్ ఎప్పుడు మేలే చేశాడు ఆయన. కళ్ళు లేనోడికి కళ్ళు, కాళ్ళు లేనోడికి కాళ్ళు, ఎవరికి ఏదో అది ఇచ్చాడు కదండి. దయాలు పట్టిన వాళ్ళకి స్వస్థతని ఇచ్చాడుగా, విడుదల కలిగించాడుగా. ప్రజలందరినీ అపవాది చేత పీడించబడుతున్న వారిని ఆయన కాపాడాడు, రక్షించాడు, అందరికీ మేలే చేశాడు. కానీ ఆయన చేసిన మేలు ఎవరికి గుర్తులేదు, మర్చిపోయారు అంతే. అవసరం వచ్చినప్పుడేమో వాడేసుకున్నారు, అవసరం తీరిపోయాక యేసుక్రీస్తు ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తున్నారు. అందరూ ఏకస్వరంతో ఒక మాట మీద యేసయ్యను నాశనం చేయాలని చూస్తున్నారు. ఆనాడే కాదు, ఈనాడు కూడా మీరు గమనించండి. ఎవరికైనా మనం మేలు చేసామనుకోండి, జనరల్గా కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరైనా దేవుని బిడ్డలు అనుకోండి, మేలు చేస్తే తిరిగి మేలు చేస్తారు. కానీ సైతాను పిల్లలు ఉంటారు కదా, సాతాను ముద్దు బిడ్డలు, మన దగ్గర మేలు పొంది తర్వాత మేలు చేయకపోగా మనసు నిండా పగ పెంచుకుంటారు, ద్వేషం పెంచుకుంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా శత్రువులతో చేతులు కలిపి మేలు చేసిన వాళ్ళని నాశనం చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ అవకాశం దొరకకపోతే కనుక దూరం అయిపోయి మన పతనం కొరకు, నాశనం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళు అంటే, ఒకప్పుడు మన దగ్గర ఆదరణ పొందిన వాళ్ళు, ప్రేమ పొందిన వాళ్ళు, మేలు పొందిన వాళ్ళు, మన వల్ల లాభపడ్డవాళ్ళు. లాభపడితే, మేలు పొందితే తిరిగి మేలు చేయాలి కదా, తిరిగి మనకు కూడా లాభం కలిగే పనులు చేయాలి కదా. అంటే దేవుని బిడ్డలు అనుకోండి, మేలు పొందితే మేలు చేస్తారు. కానీ సైతాను పిల్లలు ఉంటారు, బుద్ధిహీనులు, భక్తిహీనులు, కపటస్తులు ఉంటారు. మేలు చేసిన వాడికే ద్రోహం చేస్తారు, మేలు చేసిన వాడి పైన ద్వేషం పెంచుకుంటారు, దూషిస్తారు, మేలు చేసిన వాళ్ళ నాశనం కోరతారు. యేసుక్రీస్తు ఎంతో మేలు చేశాడు, కానీ ఆ ప్రజలు ఆ మేలుకు ప్రతిగా ఇప్పుడు యేసయ్యను సిలువ వేయమని మరీ బిగ్గరగా కేకలు వేస్తున్నారు. పిలాతు అడిగాడు, ఏ నేరము చేసినందుకు ఆయనను సిలువ వేయాలంటే ఒక్క నేరం మోపలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏ నేరము చేయలే, పరిశుద్ధాత్మ వల్ల జన్మించాడు, పుట్టుకలో పాపం లేదు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అని సవాల్ చేస్తే ఒక్కడు కూడా వచ్చి ఆయన పైన ఏ అభియోగాన్ని మోపలేకపోయారు. అంత పవిత్రమైన పుట్టుక, బ్రతుకు. ఏ నేరము కింద ఆయన్ని చంపాలని చూస్తున్నారంటే ఈ నేరం అని చెప్పలేకపోతున్నారు. కాబట్టి అడ్డగోలుగా ఒకడిని చూసుకోడు, అందరూ అంటున్నారు కాబట్టి నేనంట. ఇలాంటి దరిద్రులను ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. అందరూ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తారు, ఎవరైనా దిగజారిపోతే వీళ్ళు వెంటనే దిగజారిపోతారు. అర్థమవుతుందండి? అందరూ దిగజారిపోయినా నేను నిలబడతాను ఆ దేవుని కోసం, నీతిమంతుల కొరకు, న్యాయం కొరకు, ధర్మం కొరకు అని నిలబడే వాళ్ళు బహు తక్కువ మంది అండి. చాలా విచిత్రమైన బుద్ధి లేని మనుషులను చూసి చాలాసార్లు నవ్వుకుంటూ ఉంటాను. ఎవరు చేస్తే అలా చేస్తుంటారు, సొంతగా వాళ్ళకి బుర్ర ఉండదు. కానీ చాలా తెలివైన వాళ్ళకి అందరి ముందు కటింగ్ ఇస్తుంటారు. సొంతగా ఒక నిర్ణయం ఉండదు, ఒక మాట ఉండదు, ఒక క్రియ ఉండదు. ఆనాడు ఇజ్రాయేలీయులు ఒకరిని చూసి ఒకరు పాపిష్టి పని చేశారు. మంచి పని అనుకోండి, ఎక్కడో చూసైనా మనం నేర్చుకోవచ్చు, అనుసరించవచ్చు. కానీ భక్తిహీనమైన పనులు ఎవరిని చూసి మనం చేయకూడదు. చూడండి, మత్తయి సువార్త 27:18 రాయబడి ఉంది, ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. చూసారా? సో వాళ్ళేమో ఒకళ్ళు చూసి ఒకళ్ళు ప్రేరేపించబడి అరుస్తున్నారు, తెలివి తక్కువగా అరుస్తున్నారు. ఎందుకు అరుస్తున్నారు వాళ్ళకు కూడా తెలియదు. ఏంట్రా నువ్వు ఎందుకు సిలువ ఏమని అరుస్తున్నావు అంటే, ఏమో నాకు తెలియదండి, వాళ్ళందరూ అరుస్తున్నాను, నేను అరుస్తున్నా అంటారు వచ్చి. బుద్ధి జ్ఞానం లేనోళ్ళు. వీళ్ళందరూ అసూయ చేత యేసుని అప్పగించారని పిలాతుకు తెలుసు. మరి వీడేం చేస్తున్నాడంటే, అందరూ కోరుకుంటున్నట్టు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏది కోరుకుంటే అది నేను చేస్తే ప్రజల ఆమోదం, ప్రజల మద్దతు నాకు ఉంటుందని చెప్పి వీడి రాజకీయ ప్రయోజనాల కోసం, వీడి రాజకీయ భవిష్యత్తు కొరకు యేసును సిలువ వేయడానికి అప్పగించేశాడు. సో ఒక యూదా ఇస్కరియోతు, మత పెద్దలు, కామన్ పీపుల్, ఒక న్యాయాధిపతి, ఒక్కడికైనా బుద్ధి ఉందా, ఒక్కడికైనా జ్ఞానం ఉందా?
బాధాకరమైన విషయం ఏంటంటే ఇలాంటి మనస్తత్వాలు కలిగిన ఎంతమంది నీచులు, బుద్ధిహీనులు, దరిద్రులు ఈనాడు క్రిస్టియన్ సంఘాలలో సంఘ పెద్దలుగా, బోధకులుగా, విశ్వాసులుగా చాలామంది అవుతున్నారు. మన పరిచర్లో కూడా ఉన్నారు అలాంటి దరిద్రులు. న్యాయం కొరకు, ధర్మం కొరకు, సత్యం కొరకు, దేవుని కొరకు నిలబడలేనప్పుడు ఇక అదేం బ్రతుకు కదా. పిలాతు చేసిన తప్పు మనలో ఎవరు చేయకూడదండి. ఆయన నిరపరాధి అని తెలిసినప్పుడు యేసయ్యను ఆయన కాపాడాల్సింది, యేసయ్య కొరకు నిలబడాల్సింది కదా. మీరైతే ఏం చేస్తారు చెప్పండి? ఆనాడు పిలాతు స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? లేదా ప్రజల మధ్యలో మీరు కూడా ఉండుంటే ఏం చేస్తారు? అందరూ అరుస్తున్నారని మీరు కూడా గుడ్డిగా అందరిలో నేను ఒకటిలా ఉంటానని తెలివి తక్కువగా సిలువేయము అని సిలువేయమని కేకలేస్తారా? పిలాతు స్థానంలో ఉండుంటే కనుక ఒకవేళ నిరపరాధిని రక్షించడానికి నిలబడతారా? మీ అధికారం ఉంది, అధికారాన్ని మీరు వాడి ఒక నిర్దోషిని కాపాడొచ్చు. కానీ కాపాడాలంటే దానికి చాలా దేవుని భయం ఉండాలి, ఉన్నత విలువలు ఉండాలి. అవి మీకు ఉన్నాయా? ఈనాడు ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక వస్తే మీరు నీతిమంతుల పక్షాన్ని నిలబడతారా? లేకపోతే మీ స్వార్థ ప్రయోజనాల కోసం దిగజారుతారా? ఆలోచించండి. ఇక చివరిగా మనం జ్ఞాపకం చేసుకోవలసిన ఆఖరి వ్యక్తి ఎవరంటే, యేసుతో పాటు మరో 2 దొంగలను చెరోవైపు సిలువేశారట. ఆ 2 దొంగలు నేరస్తులు, నేరం చేసి శిక్షించబడ్డారు. కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ యేసుకు సిలువ వేయబడ్డారు. ఇద్దరిలో ఒకడు యేసును దూషిస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడొచ్చుగా అని యేసును నిందిస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు, దూషిస్తున్నాడు. వాడు ఎన్నో నేరాలు చేసి ఆ సిలువ మరణాన్ని పొందుతున్నాడు. అయినా చచ్చేటప్పుడు కూడా వాడిలో మార్పు లేదు, సిగ్గు లేదు వాడికి. ఆ టైంలో వాడు చచ్చే ముందైనా తన పాపాల విషయమే వాడు పశ్చాత్తాపడాలి, లేదా మారు మనసు పొందాలి. ఎందుకు ఇలాంటి బతుక ఇలాంటి చావు చేస్తున్నా అని బాధపడాలి కదా, సిగ్గుపడాలి కదా. వాడిలో ఏమాత్రం మార్పు లేదు. చచ్చేటప్పుడు కూడా అదే గర్వం, అదే అహంకారం. నీతిమంతుడైన యేసయ్యను దూషించే నైతిక విలువలు వీడికి ఉన్నాయా? ఆయన జన్మ కర్మ పాపములు లేనివాడు కదా. పిలాతు అనే ఒక గొప్ప న్యాయాధిపతి అంటాడు, ఈయన ఏ నేరము చేయలేదని నాకు అర్థమవుతుందని. కానీ ఈ దొంగ చాలా సులువుగా యేసయ్యను హేళన చేస్తున్నాడు, నోరు తెరిచి ఎగతాళి చేస్తున్నాడు, దూషిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అన్నీ పోగొట్టుకొని, పరువు పోగొట్టుకొని, డబ్బులు పోగొట్టుకొని, భవిష్యత్తు లేకుండా చేసుకున్న ఎంతోమంది ఆ స్టేజ్లో కూడా తమ జీవితాన్ని అప్పటికే సర్వనాశనం చేసుకుంటారు. తెలివి తక్కువ నిర్ణయాలతో, పిచ్చి వేషాలతో కాల్చి బూడిద చేసుకొని ఆ స్థితిలో కూడా ఇంకా గర్వాన్ని ప్రదర్శిస్తుంటారు ఈ దొంగలాగా. ఆ స్టేజ్లో కూడా నీతిమంతులను దూషిస్తుంటారు, ద్వేషిస్తుంటారు. మేము నాశనం అవ్వడానికి కారణం ఇంకెవరో అంటారు, ఇంకెవరిపైనో నిందలు వేస్తుంటారు. చూడండి, ఎల్లప్పుడూ మనకి ఏదో ఒక వైపు నుండి శత్రువులు ఉంటారు. ఎవరో ఒకరు, కొన్నిసార్లు సొంత వాళ్ళే, కొన్నిసార్లు నమ్మిన వాళ్ళే, మన పక్కన ఉన్న వాళ్ళే వెన్నుపోటు పడడానికి ఎప్పుడు చూస్తుంటారు. మన నాశనానికి మనం ఎవరిని బాధ్యులను చేయకూడదు. దేవుని గట్టిగా పట్టుకుంటే, దేవుని మీద ఆధారపడితే, దేవునికి నచ్చినట్టు బతికితే, ఎవరు ఎన్ని విధాలుగా మనల్ని నాశనం చేయాలనుకున్నా దేవుడు మనల్ని కాపాడుతాడు, మరో కొత్త అవకాశం ఇస్తాడు. మనం మళ్ళీ ఫ్రెష్గా తిరిగి లేవడానికి, మునుపటి కంటే మరింత బలంగా విజృంభించడానికి, ఫ్లోరిష్ అవ్వడానికి దేవుడు సాయం చేస్తాడు. అలా కాకుండా దేవుణ్ణి పట్టుకోకుండా ఇంత చెప్పుకున్నాక యోధేశ్వర్యతలాగా డబ్బు పిచ్చితో, పారంపర్యాచారాల నిమిత్తం, మనుషులు కల్పించిన ఆచారాలు పద్ధతుల నిమిత్తం దేవుని వాక్యాన్ని పక్కన పడేసి, కొన్నిసార్లు మనకు నచ్చినట్టు, కొన్నిసార్లు సమాజానికి నచ్చినట్టు ఇష్టానుసారంగా బతికేసి, విలువైన కాలాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని నాశనం చేసేసుకుని తర్వాత దేవుణ్ణి, మనుషులను దూషిస్తే ఏం ప్రయోజనం కదా. కొంతమంది ఏ మార్పు లేకుండా అలాగే చనిపోవటం నేను చూసా. సరిగ్గా సిలువ వేయబడ్డ 2 దొంగల్లో ఒక దొంగలాగా వాడు చచ్చే స్థితిలో కూడా మార్పు లేకుండా, సిగ్గుపడకుండా, మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపడకుండా ఇంకా యేసయ్యను దూషిస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. అవసరం వాడికి? ఆడు బతికే బాగోలేదు, వాడి పరిస్థితే బాగోలే. ఆ టైంలో వాడు యేసును హేళన చేయటం అవసరమా? ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని నేను చూసా, మీరు చూసే ఉంటారు కదా. ఈ వాక్యం వింటున్న మీరు ఇతరులను నిందించడం మానేయండి. ఎవరి కారణంగానో, ఇంకెవరి కారణంగానో అని ఎవరినో దూషించడం మానేయండి.
నిజంగానే ఎవరో మీకు కీడు చేసినా కూడా వదిలేయండి, గతాన్ని మర్చిపోండి. వెనకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. గతాన్ని ఎంత తవ్వినా ఆ చేదు జ్ఞాపకాలు ఉన్నాయనుకోండి, ఇక తవ్వటం వల్ల ఏం ప్రయోజనం కదా. ఎవరో మోసం చేశారు, మీరు మోసపోయారు, ఎవరినో నమ్మారు. అదొక పాఠంగా తీసుకోండి, గుణపాఠంగా తీసుకోండి. దేవుని క్షమాపణ అడగండి, మళ్ళీ కొత్తగా ప్రయత్నించండి, 0 నుంచి ప్రారంభించండి. అన్నీ పోయినా కూడా, ఏమీ లేకపోయినా కూడా ఫ్రెష్గా మళ్ళీ కన్నీటితో దేవుణ్ణి పట్టుకొని దేవుని దగ్గర మొరపెట్టి, ప్రభువా నన్ను ఆదుకో, నాకు అవకాశమేని మళ్ళీ ప్రయత్నం చేయండి. 0 నుండి ప్రారంభించండి, అంటే ఏమీ లేని స్థితి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. అప్పుడు కూడా మీరు దీవించబడతారు, అందరికంటే ఇంకా ఎక్కువ దీవించబడతారు. కానీ ఉట్టిగా సనుగుతూ గునుగుతూ దేవుని దూషిస్తూ మనుషులను దూషిస్తూ గతాన్ని ఎంత తవ్వినా ఉపయోగం ఉండదు. అయితే ఆ 2 దొంగల్లో మరో దొంగ యేసు వైపు చూసి తన తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపంతో క్షమించమని అడిగాడట. పైగా యేసుని హేళన చేస్తూ దూషిస్తున్న ఆ మరో దొంగని వాడు గద్దించాడట. నువ్వు నేను తప్పు చేసి అనుభవిస్తున్నావురా, ఈయన ఏ తప్పు చేయకుండానే అనుభవిస్తున్నాడు, ఆయన్ని అనే అర్హత నీకు ఉందా అని అంటున్నాడు. యేసయ్య ఏ తప్పు చేయలేదని 2 దొంగలకి తెలుసు అని ఒకడు నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాడు, ఒకడు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాడు. దేవుడు అందరికీ సమాన అవకాశాలు ఇస్తాడండి. కానీ కొందరు ఆ అవకాశాలు వాడుకొని బాగుపడుతుంటే చాలామంది నాశనం అయిపోతున్నారు. చాలామంది బాగుపడట్లా, మారు మనసు పొందట్లా, సిగ్గుపడట్లా, తప్పుల గురించి పశ్చాత్తాపడట్లా, తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. సంవత్సరాలు దొరికిపోతున్నాయి, వయసు మీరిపోతుంది, కాలం దొరికిపోతుంది. ఏమాత్రం సిగ్గు శరం లేకుండా మారు మనసు పొందకుండా అలాగే చనిపోతున్నారు. చూడండి, నేను ఆఖరిగా ఈ వాక్యం చదువుతున్నా. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు చదువుతున్నా. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే 2వ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య సిలువ వేయబడ్డప్పుడు యేసుకి ఇరువైపులా 2 దొంగలు సిలువ వేయబడ్డారు. ఒకడేమో యేసును చూసి పశ్చాత్తాపంతో ప్రార్థించి రక్షించబడ్డాడు. యేసయ్య వాడికి ప్రామిస్ చేశాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని. ఒకడు పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి పరదేశకు వెళ్ళిపోయాడు. అదే అవకాశం మరో దొంగకు ఉంది, కానీ వాడు దాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు. పశ్చాత్తాపడకుండా సిగ్గుపడకుండా యేసును దూషించి నాశనం అయిపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నా, దేవుడు మనందరికీ బాగుపడే సమాన అవకాశాలు ఇచ్చాడు. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి, దేవునికి భయపడండి, దేవుని ప్రేమించండి. దేవుని వాక్యం కంటే మనుషులు కల్పించిన ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, పారంపర్యాచారములు గొప్పవేం కాదు. వాటి కోసం వాక్యాన్ని విస్మరించకండి, వాక్యం మీద తిరగబడకండి. దేవుని కంటే, దేవుని వాక్యం కంటే మనుషులు కానీ మనుషులు కల్పించిన పద్ధతులు, కట్టుబాట్లు ముఖ్యం కాదు మనకి. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి దేవుని బాధ పెట్టకండి, మనుషులకు నచ్చినట్టు బతకండి, దేవుని కోసం బతకండి, దేవుని చేరుకునేలా బతకండి. సిలువలో ఒక దొంగ మారాడు, ఒక దొంగ మారలేదు కదా. ఆ మారిన దొంగలాగా వాడు ఎలాగైతే తన ఆఖరి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడో తెలివిగా, అలాగే మనం కూడా ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు ఎంత పోగొట్టుకున్నారో అంత పోగొట్టుకున్నారు, ఎంత మోసపోయారో అంత మోసపోయారు. ఇక మీదటైనా కనీసం, ఇక మీదటైనా మిగిలిన కాలాన్ని, ఇక మీదటైనా మిగిలిన ధనాన్ని, దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేయండి, దేవుని కోసం బతకండి. ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం ధ్యానించండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి, ఒక పరిచర్యకు బద్దులై ఉండండి, దేవుని ప్రేమించండి. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఈ గుడ్ ఫ్రైడే ఆశీర్వాదాలు ప్రభు మెండుగా మీపైన, మీ కుటుంబాలపైన, మన పరిచర్య పైన కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.